చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు ఇవన్నీ మీరు కెమికల్స్ ఏమైనా వేస్తున్నారా, ప్రకృతి వ్యవసాయ విధానంలో చేస్తున్నారా? దీనికైతే ఎరువు వేసామండి. పశువుల ఎరువు వేసేసారు. తర్వాత మీరన్నీ ఇప్పుడు ఆకుకూరలు సాగు చేస్తున్నారు కదా, ఏమేమి రకాల ఆకుకూరలు వేస్తున్నారు? తోటకూర, గోంగూర, చుక్కకూర, పాలకూర, కొత్తిమీర 4 రకాలు, 5 రకాలు. 5 ముల్లంగి ఉందా? ఓకే, గోర్చిక్కుళ్ళు, ఓకే. ముల్లంగి. అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు ఈ గోపాలపురం గ్రామంలో రామకృష్ణ గారిదండి ఈ ఆకుకూరలు, కూరగాయలు, మరి దుంప జాతి, తేరు జాతి అన్నీ పెట్టుకున్నారు. రామకృష్ణ గారి తోట ఎంత బాగుందంటే ఆకుకూరలు చూడండి, అసలు తోటకూర నవనవలాడతాలే లేతగా, అసలు అలా వేస్తే అలా మగ్గిపోయేటట్లనే అసలు పచ్చిగా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఆకుకూరలు ఎంత ఆరోగ్యానికి మంచిదంటే రక్తహీనత అనేది అసలు ఏమి ఉండదండి. మనకి రక్తహీనత వల్ల అనేక రకాల జబ్బులు వస్తూ ఉంటాయి. షుగరు, బీపీ ఇవన్నీ రావడానికి గల కారణం మెయిన్ రక్తహీనత లేకుండా ఉండాలి అంటే ఇలాంటి ఆకుకూరలు తినాలి. ఇలాంటి ఆకుకూరలు తినాలి అంటే ఇలా రామకృష్ణ గారి లాగా పండించాలి. రామకృష్ణ గారు ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏమాత్రం రసాయనాలు లేకుండా కేవలం జీవామృతం వేసుకొని బాగా మాగిన పశువులు ఎరువు వేసుకొని బెడ్స్ తయారు చేసుకొని నిరంతరము ఆదాయాన్ని ఇచ్చే విధంగా రోజుకు 500 రూపాయలు ఆకుకూరల మీద సంపాదిస్తున్నారండి. ఎంత చక్కగా పెట్టుకున్నారో చూడండి ఇక్కడ. అలా ప్రతి ఒక్కరూ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రకృతి వ్యవసాయం చేద్దాం, బిఎండిఎస్ వేద్దాం, కట్ట చూసినా కానీ చాలా హెల్దీగా తాజాగా ఉందండి. ఒక్కటి కూడా ఐరన్ లోపం కానీ జింక్ లోపం కానీ ఏమీ లేదు. అన్ని పోషకాలు ఉన్న ఆకుకూరలు తింటే మనకి మంచిగా రక్తం అనేది పడుతుంది, రక్తహీనత అనేది ఉండదు. కాబట్టి ఎంత మంచిగా రామకృష్ణ గారు వారి యొక్క తోటలో ఇక్కడే పండించి ఇక్కడే అమ్ముతున్నారు. చెట్టు కింద పెట్టి మార్కెటింగ్ చేస్తున్నారు. ఎంత బాగుందో చూడండి. మేము ఈరోజు అయితే మా మహిళలందరూ కూడా తలా ఒక కట్ట కొనుక్కెళ్తున్నారు. ఇక్కడ రోజుకి 500 రూపాయల ఆదాయం వస్తుంది రామకృష్ణ గారికి. చాలా బాగున్నాయి ఆకుకూరలు. మరి ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేస్తే ఆకుకూరలు ఏంటి, ఏ కూరలైనా కానీ ఇలా ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేయండి, ఆరోగ్యం మీ సొంతం చేసుకోండి. తాజా ఆకుకూరలు తింటే తాజా ఆకుకూరలు వెంటే. ఓకే, రైట్. జై నేల తల్లి, జై నేల తల్లి.